ముందుగా మనకి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? యోగ్యత కావాలి. యోగ్యత కావాలంటే చదవాలి. ఊరక పుట్టి పెరగంగానే సరిపోలే, ఆ యోగ్యత అనేటువంటిది సంపాదించుకుంటే కానీ ఆ అర్హత అనేటువంటిది వస్తుంది. కనుక ఈ విగ్రహాన్ని తెచ్చుకుంటే సరిపోలే, ఈ విగ్రహాన్ని సంస్కారం చేసి సంస్కారవంతంగా ఒక మన శాస్త్రకారులు ఏ విధంగా చెప్పారో ఆ ప్రకారంగా సంస్కారంగా తయారు చేస్తే కానీ ఆ విగ్రహం లోపలికి దైవత్వం వచ్చేటువంటి అర్హత రావడం కోసమై ఈ మహాశ్రవణ, అంటే ఆ దోషములు అనేటువంటివి పోవాలి, ఆ కొట్టినటువంటి దోషములు. అంతేకాకుండా మీరు చాలా దేవాలయాలు అన్ని దర్శనం చేసుంటారు. ఆ సమయంలో మీ మనస్సుకి కొన్నిసార్లు దేవతామూర్తులు ఏడుస్తున్నట్లుగా, నవ్వుతున్నట్లుగా, ఆనందంగా ఉన్నట్లుగా, బాధ ఉన్నట్లుగా రకరకాలుగా మనకి భావన చేస్తూ ఉంటాం. మనం కళ్ళకు ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఆ విగ్రహాలు, ఆ ముఖం కవళికలు అట్లా ఎందుకున్నాయ్యా అంటే విగ్రహంలో ఉండేటువంటి శక్తి వేరు, మిగతా దృష్టితో చూసేటువంటి విధానం వేరు. ఆ మిగతా విధానమైనటువంటి దృష్టితో చూచినప్పుడు ఆ విగ్రహాలు కొన్ని ఏడ్చినట్లుగా, నవ్వినట్లుగా కనిపిస్తే ఎందుకు అలా ఉంటాయా అంటే ఆ శిల్పాచారుడు అతను కూడా మనలాగే మనిషి, అతనేం దేవుడేం కాదు, మనలాగే మనిషి, అతనికి జీవన విధానం, జీవనాధారం అది. కనుక చిక్కేటప్పుడు ఆ రోజు ముఖం చెక్కుతున్నాడు అనుకోండి, ఇంట్లో సంతోషంగా ఉన్నాడు అనుకోండి, వాతావరణం అంతా, మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది కదా, భార్య బిడ్డలు సంతోషంగా ఉన్నారు అనుకోండి, ఆ సంతోషమైన హృదయంతో ఆ ముఖం చెక్కుతున్నాడు ఆ రోజు. ఒక్కసారి విగ్రహం పూర్తిగా చెక్కలేడు, రోజుకొక పార్ట్ చెక్కవాల. కనుక ఆ ముఖం చెక్కేటప్పుడు మనస్సులో ఆనందంగా ఉంటే ఆ చెయ్యి కూడా, ఆ ఉలి కూడా అట్లాగే తిరుగుతుంది, ఆ ముఖం కూడా ఆనందంగా కనిపిస్తుంది. బాధగా ఉన్నాడు అనుకోండి, ఆ ఇంట్లో పరిస్థితుల వలన, మరొక ఇతర పరిస్థితుల వలన ఆ ముఖం కూడా అట్లాగే మలవడం జరుగుతుందన్నమాట. కనుక అవి కూడా అటువంటివి ఏమన్నా దోషములు ఉన్నా కూడాను. అంతేకాకుండా విగ్రహాల మీద కాళ్ళు పెట్టి కూర్చోవడము, అది కొట్టేటప్పుడు ఆ చెమట స్వెట్ అక్కడ పడిపోవడము, మాట్లాడుతున్నప్పుడు కొట్టేటప్పుడు ఊరక కుట్టలేరు కదా, మాట్లాడడము అట్లా ఉంటుంది, మాట్లాడే తుంపర్లు ఇవన్నీ కూడాను ఆ విగ్రహం మీద పడి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఉచ్చిష్ట స్పర్శ ముఖ సంపర్క దోష నివారణార్థం బింబశుద్ధ్యర్థం తత్తదేవకళాధిష్టాన యోగ్యతాసిత్యర్థం. కనుక ఆ విగ్రహంలో ఉండేటువంటి ఇన్ని రకములైనటువంటి శిల్పాచారుడి వలన జరిగినటువంటి ఇన్ని రకములైనటువంటి దోషములన్నీ కూడా పోవడం కోసమై ఏం చేయమన్నారయ్యా అన్నారు. సుప్రసిద్ధ నదీ తీర్థములన్నీ కూడా తీసుకొని వచ్చి విగ్రహములకు అభిషేకం చేసినట్లయినా ఆ దోషములు పోతాయి అని అన్నారు. ఎందుకు సుప్రసిద్ధ నదీ తీర్థములంటే, మనం ఏదైనా పుణ్యకార్యక్రమం చేయాలంటే ముందు నదీ స్నానం చేసి వస్తే పుణ్యకార్యం చేయమంటారు. అంతేకాకుండా మనం ఏదైనా తీర్థ యాత్రలు చేసినప్పుడు అక్కడ ప్రత్యేకంగా స్నానం చేయడం ఎందుకు, ఆ నదుల్లో మునిగితే మన పాపాలు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అని. కనుక అటువంటి దోషములు ఏమన్నా విగ్రహాలు ఉంటే నదీ తీర్థములు అంత పవిత్రమైనటువంటివి. కాశీ గంగా చూడండి, మనం 4 సార్లు ఫిల్టర్ వేసుకొని రకరకాల కెమికల్స్ కలుపుకుంటే 10 రోజులు ఉంటాయేమో మన ఇంట్లో నీళ్లు. అదే కాశీ గంగా ఎటువంటి ఫిల్టర్ లేకుండా దాంట్లో మాలిన్యాలు ఎన్ని కలుస్తాయో చూడండి. ఆ కాశీ చూసుంటారు మీరు, నేను 8 సార్లు వెళ్ళొచ్చాను, మీరు 10 సార్లు వెళ్ళొచ్చుంటారు. కాశీలో 20 మైళ్ళ దూరంలో ఉండేటువంటి మాలిన్యం అంతా గంగలోనే కలుస్తుంది. మొత్తం డ్రైనేజ్ కావచ్చు, సమస్తం కావచ్చు, ఇంకా చెప్పలేం మైకులో కలిపేస్తుంటారు. నిత్యం అది మహాశ్మశానం అని పేరు. ఆ కాశీ గంగలో సగం ఖాళీ కాలనటువంటి ఇవన్నీ కూడాను మొత్తం పోతూ ఉంటాయి. మనం స్నానం చేసి పైకి లేస్తుంటే మన తల తగులుకొని పోతూ ఉంటాయి కొట్టుకొని. అటువంటి అంత మాలిన్యం కలిసినా ఓ చెంబిడితోటో ఒక మొంతతోటో నీళ్లు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోండి. 14 సంవత్సరాలు ఆగి 15వ సంవత్సరము ఆ మొంత మీద మూత తీసి చూసి ఇట్లా తీసుకుని ఇట్లా తాగేసేయచ్చు నీళ్లు. ఏం కాదు, పురుగు పట్టవు, పాచి పట్టవు, వాసన రావు, అంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటాయి. ఏమిటి దాని మహిమ? గంగాదేవి మహిమ, కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహము, హిమాలయాల నుంచి ప్రవహిస్తుంది హిమనీ నదుల యొక్క ప్రభావం. ఎందుకంటే మూలికలన్నీ అక్కడే ఉన్నాయి, ఆ మూలికల రసము ఇవన్నీ కూడా కలుస్తాయి. అంతటి గొప్పది కాశీ గంగా. అంతటి భగీరథుడు మన కోసం కాశీ ఆ గంగాదేవిని భూమికి తీసుకొచ్చాడు. అటువంటి కాశీ గంగా తీర్థమావాహయామి. అట్లాగే గోదా నదీ తీర్థమావాహయామి. గో దదాతీతి గోదా, చనిపోయినటువంటి ఆవుని బ్రతికించిందట. పూర్వము భారత భూమి మీద, ఈ భూమి మీద 12 సంవత్సరాలు వర్షాల వల్ల దాన్ని ద్వాదశ వీరక్షామము అని అంటారు. ఆ సమయంలో సప్తఋషులు వారి వారి తపస్సును ధారబోసి యజ్ఞాలు చేస్తున్నారు వర్షాలు పడతాయని. ఆ సమయంలో గౌతమ మహర్షి ముందుకు వచ్చి, అయ్యా నేను చేస్తానని, ఆయన మంచి మనస్సుతోడు చేస్తున్నాడు, వర్షాలు పడాలి, అందరూ బాగుండాలి అని. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఈర్ష్యాద్వేషం కలిగినటువంటి కొంతమంది ఒక మాయావును సృష్టించి ఎక్కడ చెడ్డ పేరు వస్తుంది, ఎక్కడ మంచి పేరు వస్తుందో ఈయనకి అనే ద్వేషంతో ఆవును తోలేసరికి ఆవు కలశాలన్నీ పడగొట్టి బీభత్సం చేసింది. ఆ గౌతమ మహర్షి ఏమనలేదు, లేచి ఆవుని పక్కకి పోతుంది కదా థోయ్ అన్నాడు.
మహర్షుల మాట చూడండి. ఆ తోయ అయినసరికి ఆవు అక్కడికక్కడ కాలి బూడిదైపోయింది. నీకు గోహత్య మహాపాతకం వచ్చి నువ్వు చేయడానికి లేదు, నీవు అనర్హుడివి అని అందరూ లేచారు. అప్పుడు గౌతమ మహర్షి పరమాత్మ మంచి ఉద్దేశంతో, మంచి హృదయంతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేశా. ఇది అసంకల్పంగా వచ్చింది, నేను తోయను అనేది పోయింది. పరమాత్మ నీవే నాకు దిక్కని భగవంతుడు నమస్కారం చేసేసరికి, భగవంతుడికి నమస్కారం చేసుకునేసరికి అప్పుడు పరమాత్మ భగవంతుడు వర్షాన్ని కురిపించాడు. ఎక్కడైతే ఆవు చనిపోయిందో దాని మీద వర్షాన్ని కురిపించేసరికి ఆ గంగా, ఆ ఆకాశ గంగ వచ్చి ఆ రాశి మీద, భస్మరాశి మీద పడేసరికి ఆవు బ్రతికింది. ఆ నీళ్లు తగలగానే ఆ నీళ్లు నదియే ప్రవహించింది. గో దదాతీతి గోదా, చనిపోయిన ఆవుని బ్రతికించింది కాబట్టి గోదా నది అని. వరి అంటే శ్రేష్టము అని, చనిపోయినటువంటి ఆవుని బ్రతికించినటువంటి శ్రేష్టమైనటువంటి తీర్థం కాబట్టి గోదావరి తీర్థమావాహయామి, గండకీ తీర్థమావాహయామి. ఆ గండకీదేవి వేశ్యావృత్తి. ఆమె వేశ్యావృత్తితోటి సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆమె దాన ధర్మాదులు తప్పక వేరే చేయలే, కేవలం దాన ధర్మాలే. ఆహారానికి, తన శరీర పోషణకి, కుటుంబ పోషణకి నేపాల్లో టోపీలు కొడతారు. టోపీలు కుట్టి టోపీలు అమ్ముకొని బ్రతుకుతూ ఉన్నది ఆమె పుణ్యం పెరిగిపోయింది. అదే సమయంలో భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలమ్మా, నీ పుణ్యం పెరిగిపోయింది తల్లి చెప్పమ్మా అన్నారు. అనేసరికి స్వామి నేను మా యొక్క గర్భవాసంలో నీవు జన్మించాలి నా కుమారుడిగా అని మహావిష్ణువుని కోరేసరికి, అమ్మ ఈ శరీరం అపవిత్రమైన శరీరం, నీకు వేరే శరీరం ఇస్తామని ఆమె మీద నీళ్లు చల్లేసరికి ఆమె నది అయి ప్రవహిస్తుంది. ఆ నదిలో మహావిష్ణువు మునుగుతాడు. ఇప్పటికి కూడా మీరు నేపాల్ రాజధాని కాఠ్మండుకు వెళ్ళి గండకీ నది ఉంటుంది, ఈమె నదియే ప్రవహించింది, గండకీ నది ఆమె పేరు మీదనే. ఆ నదిలో కొంత భాగం ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు భగవంతుడు మునిగాడో అక్కడ సాలగ్రామాలు అని దొరుకుతాయి. ఆ సాలగ్రామాలు అక్కడ బెస్త వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు నది అడుక్కు వెళ్ళి ఆ రాళ్ళని తీసుకొస్తాడు. ఆ రాళ్ళని సాలగ్రామాలు, మన ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకునే సాలగ్రామాలు అవి. దాంట్లో ఏముంటుంది, బంగారం ఉంటుంది ఆ రాళ్లలో. దానికి అక్కడ గవర్నమెంట్ వాళ్ళు మన చేతుల్లోంచి తీసుకొని బొక్క వేసి దాంట్లో బంగారాన్ని వాళ్ళు తీసుకుని ఆ రాయి మనకి ఇస్తారు. అది తీసుకొచ్చి మనం పూజ చేసుకుంటాం. లేదండి మాకు బొక్కక్కర్లేదు, మేము దాంట్లో ఉండే ఎంత బంగారం మీరు ఎస్టిమేషన్ చెప్తే మేము డబ్బు ఇస్తాము, మీరు ఇస్తామంటే ఇస్తారనమాట. అట్లా కనుక ఇప్పటికీ కూడా భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనం గండకీ నది. మీరు వెళ్ళి విచారించండి. ఎందుకంటే ఒక శివలింగము ఒక భక్తుడు ఆ గండకీ నదిలోంచి తీసుకొని వస్తూ దాంట్లో ఎంత బంగారం ఉందో ఎస్టిమేషన్ మొత్తం తీసుకొచ్చి ఆ శివలింగాన్ని మేము ప్రతిష్ఠ చేశాం, ఆ రంధ్రం వేయకుండా. అటువంటి గండకీ నది సారగ్రామాలు అక్కడ దొరుకుతాయన్నమాట. గండకీ తీర్థమావాహయామి, ఆమె అంతటి పుణ్యం చేసింది కాబట్టి ఆ స్థాయి ఇచ్చాడు భగవంతుడు. ఆమె ఏమి కోరింది, నా కడుపున పుట్టాలి స్వామిని అనింది. జీవితమ్మా నువ్వు ఎంతవరకు ప్రవహిస్తావో నేను అంతవరకు పుడతాను అని ఇప్పటికి కూడా స్వామి పుడుతూనే ఉన్నాడు ఆ రూపంలో, సారగ్రామ రూపంలో పరమాత్మ. కనుక అటువంటి నదీ తీర్థములు మనం స్నానం చేసినా, ఈ కొత్త విగ్రహాలకి అభిషేకం చేసినా కూడా వీటిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషగుణములన్నీ కూడా పోయి భగవంతుని యొక్క తత్వం అనేటువంటి ఏర్పడుతుంది, భగవత్ సాన్నిధ్యం ఏర్పడుతుంది. ఆ ఉద్దేశమై మన భారతదేశంలో ఉండేటువంటి సుప్రసిద్ధ నదీ తీర్థములన్నీ కూడా మనం వీలైన వరకు తీసుకొచ్చాము. తీసుకురాలైనటువంటివి మంత్రపూర్వకంగా ఆవాహన చేసుకున్నాము. ఇప్పుడు ఆ పవిత్రమైనటువంటి తీర్థములతో దేవతామూర్తులకు అభిషేకం చేస్తూ ఉన్నాము. తీర్థరాజాయ నమః. నీరాజనం భజంత్రి చిన్న మేళం. ఓం హిరణ్యభాత్రం మధో పూర్ణం దధాతే మధవ్యోసానేతే ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానః దధాతే సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టకం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. ఓం హిరణ్యభాత్రం మధో పూర్ణం దధాతే మధవ్యోసానేతే ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానః యుస్తేజో దధాతి. నీరాజనం దర్శయామి. పవన్ ఇక్కడే ఉన్నావా? అజయ్ అభిషేకం దగ్గర అభిషేకం. సాయి చైతన్య జగన్నాపాటి గారు, అయ్యా కీర్తి శర్మ గారు.
బూరుగుపల్లి కీర్తి శర్మ గారు. హలో హలో అయ్యా కీర్తి శర్మ గారు ఎక్కడున్నా యాగశాల దగ్గర ఇక్కడ రావాలి అభిషేకం దగ్గరికి. ఓం అగ్దాదివః కగపతి పృథివ్యా అజం అపామృతాగం సుజన్వతే. హలో 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 పశువాపో ఇత్యస్య సందుద్రీపో జగతో గాయత్రీ పశువాపో మహిమానామత్తమం కరర్వో చాదేశదానే వివస్వాత. ఓం యజ్ఞేన యజ్ఞమాయజంతు దేవాస్తాన ధర్మాని ప్రథమాన్యాసంద ప్రేహనాగం మహిమానసజంత జత్ర పూర్వే ధాధ్యాసంతి దేవాః. గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వజే శ్రియం. ఓం తత్సావితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అభిత్వా గోతామ గిరాజాత వేదో విచర్షణి ద్యుమ్నేరభిప్రణో నమః. మానస్తోకేతనా జయమాన ఆయో మానో ఘోషమానో అశ్వేషు వీరశః వీరాన్ మానో అర్భావిదో మహతి హవిష్మంతో నమాసా విధేమతే. ప్రతద్విష్టుస్తవతే వీర్యేణ మృగోణ భీమః కోచరో కీరిష్టాః యస్యోరుషత్రుష విక్రమానే స్వదిక్షయంతి భువానాని విశ్వా. అప్సరస్సుజో గంధో గంధర్వేషు జర్వాణా మృగాణాం చరణే శరణ్ణో కేశేకేతస్య విద్వాన్ సఖా. నమః శంభవే నమః శంభవే చ మజో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. సత్యం చావేత్తాత్తపసోధ్యాజాయత తదో రాత్ర్యాజాయత సముద్రో అర్ణవః సముద్రానవాదే సంవత్సరో ఆజాయత అహోరాత్రాణి విదద్విశ్వస్య విశతోమసి. సూర్యాచంద్రమసో ధాతాయాత పూర్వమా కల్పయతు దివం చ పృథివీం చాంతరిక్షమధో స్వాహా. హంసస్సో దిశద్వసోరంతరిక్ష సద్ధోతా వేదిశతతే దుర్ధురానుషత్ వసదబ్జా గోచారుతజా అధ్రిచారుతం రోహన్. యాతే రుద్రజవాతనోరఘోరాపాపకాశినీ తయానస్తనమాశంతమయా గిరిశంతాభిచాకశేః. ఇదం విష్ణురవిచక్రమే త్రేధానదతే పదం సమూలపస్య భాగం సురే. ఆపయిద్వా ఊభేషజైరాపో అమీవ జాతాని ఆపः సర్వస్య భేషజైస్తానో కృణ్వంతు భేషజం. బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విజేమ చ సురుచో వేన ఆపః సబుద్ధ్రియా ఉపమాస్స విష్టాస్వతస్సుజో నివసతి సవివః. ఆపో దేవి మాతరస్సుంధయంతో ఘృతేన న ఘృతపః పునంతో విశ్వం హిరిప్రం ప్రవహంతి దేవి రుధిరాద్యస్య చిరాపూతజే మే. శతం జీవ ధరదో వర్ధమాన శతం హేమంతాన్ శతమో వసంతాన్. శతమింద్రాగ్నే సావితా బృహస్పతిః శతాయుషా హవిషేమం పునర్ధుః. భద్రం కర్ణే విష్ణుజామదేవా భద్రం పశ్యేమాక్షిభిర్దత్రాః. శ్రీరంగే సుష్ఠువాం సస్తనోభిర్వ్యాసేమ దేవహేతం యదాయుః. ఓం కద్రుద్రాయ ప్రజేదసే మేధుష్టామాయ దవ్యాసే వోచే మశంతామం హృదే. యథా నో అదిదఃకరత్పశ్వేనృభ్యో యథా కవే. యథా తోకాయ రుద్రియం యథా నో మిత్రో వరుణో యథా రుద్రశ్చికేతతే. యథా విశ్వే సుజోషాసః గాధపాతిం మేధపాతిం రుద్రం జలాశభేషజం. తచ్చయ్యో సుమ్నమీమహే. శుక్ర ఏవ సూర్యో హిరణ్య
हिरण्यमिव रोचते श्रेष्ठो देवानां वसुः नः करत्यर्वाते सुखं मेषायामेष्ये गुरुभ्यो नारिभ्यो गवे अस्मे सोमश्रियमधिनिधे शतस्यानुना महिश्रवस्तु विरुम्णम् मानस्वमपरिबाधो मारातयो दुहुरन्ता आना इन्दो बाजे भजा आस्ते प्रजा अमृतः समरस्मिन् धामन् ऋतस्य मूर्धनाभा सोमवेन आभूषन्ते सोमवेदः रुद्राय स्त्रधन्वने गिराः क्षिप्रेषा वे देवाय स्वधाम्ने क्षिप्रेषा वे देवा शृणोतो नः सहिक्षयेन क्षम्यस्य जन्मानः साम्राज्येन दिव्यस्य चेताते इमा रुद्राय दवसे क्षेद्वीराय प्रभारामहे मतिः यथा शमसद्विपदे चतुष्पदे विश्वं वृष्टे ग्रामे अस्मिन्नातुरं मृळानो रुद्रोदरामयस्कृति क्षयद्वीराय नमासा विधेमते यच्छन्तयोस्तमनुरा एजे पिता ततश्यामदवा रुद्रप्रणेतिषु अश्यामादेषु पतिन्देव युज्यजा क्षयद्वीरस्य नवा रुद्रमीड्वः सुम्नायन्निद्विषो अस्माकमासरारिष्टवीराजु हवामते हविः वेषं वयं रुद्रं यज्ञसादं वङ्कुं कविमवासे निह्वायामहे आरे अस्मद्दैव्यं हेळो अस्य तु समतिविद्वयमस्यावृणीमहे दिवो वाराहमार्षं कापर्धिनं द्वेषं रोपन्नमासा निह्वायामहे हस्ते बिभ्रद्भेषजा वार्यानि शर्म वर्म छद्भिरस्मभ्येयं सदो इदं पित्रे मरुता वृक्षते दिवस्वादो स्वादेय रुद्राय वर्धानम् आस्वादनो अमृतवर्तभोजानं तुमले लोकायतनायाय मृळा मानो महान्तमुदमानो अर्भकं मानवक्षन्तमुदमानावक्षितम् मानो अवधे पितरं मोदवादरं मानः प्रियास्तन्वो रुद्रवीरिषः मानस्तोकेतना ये माना आयो मानो गोषु मानो अश्वे सुरीरिषः मानो रुद्रभावितो वाधैर्हविष्पन् तत्सदमित्वा हवामहे उपदेस्तोमां पशुपालिवाकारं रास्व मरुतां सुम्नमस्मे तत्राहिते सुमद्रिमृळयत्तमाथा वयमव इत्ते वृणीमहे आरेत्ते गोब्धमुदपूर्शक्ते क्षयद्वीराय सुम्नमस्मे ते अस्तु मृळातो नो अधीत ब्रूहि देवाधाचर शर्मा यच्छद्विपरः अस्मा अवश्यमशृणोतु न हवं रुद्रो मरुत्वान् मित्रो अमरो मा महन्तामदेति सिन्धु पृथिवी उदत्यौ आदे विदर्मर्दां सुम्नमे सूर्यस्य संदुषो यशोदः अभिनो वीरार्वादिक्षमेध प्रजायेमहि रुद्र प्रजाभिः त्वाधत्ते मे रुद्रसन्तामे विश्वतं हिमा अशय्यभेषदेभिः व्यास्पद्वेषो विधरं व्यंहोव्यमेवाश्चादय स्वामिषूतिः श्रेष्ठो जातस्य रुद्रशिवासि तवस्तामस्तवसां वज्रबाहो परिषेणः पारमं स्वस्ति विश्वा अभीतिरपासो युजोधि मात्वा रुद्रचक्रुदा मानवोभिर्मादुष्टो देवसभमासहोति उन्नो वीराङ्गर्पय भेषजेभिर्भिषत्वामन्त्वा भिषजान् शृणोमि हवेमभिर्हवा देयो हविर्भिर्वस्तोमेभिरुद्रं देशीया रुद्रस्वमानो अस्मे भभृशिशिप्रो वीरुदन्मनादे मन्दवृषभो मरुत्वान् पक्षीय सावया सा नाथमानम् गृणेवच्छायामारपा आसीया विवासेयं रुद्रस्या सुम्नम् क्वा अस्य ते रुद्रमृळया गुरुहस्तो यो अस्ति भेषजोदलाशः अपभर्तारवासो देव्यस्याभेणुमा वृषभचक्षुमिताः भ्रवे वृषभायश्वदेशे महो महीं सुष्ठितमीरयामि नमस्याकल्मनेके नन्नमो अभिगृणेम सत्त्वेषं रुद्रस्य नाम भिरङ्गै पुररूपा उग्रो बभ्रुशुक्रेभिः पिबिषे हिरण्यैः ईशानाथस्य भवानस्य भूरेर्नवायो योषद्रुद्रादा सूर्यम् अर्हन् बिभर्जसाया गन्धन्वार्हन् निष्कल्याजितं विश्वरूपम् अर्हन् रथं दायसमभं नवा ओजीयो रुद्रत्वदस्ति स्तुहे श्रुतं गत्तरतं युवानं मृगन्नभे
పద్మగ్రం బృఢాచారిత్రేరుద్రస్తవానోన్యంతే అస్మిన్నివాపन्तు సేనాః కుమారశ్చిత్ పితరం వందామానం ప్రదేనానామరుద్రోపజంతం భూరేర్ధాతారం సత్పాదిం గృణీశే సుతస్వంభే సజారాస్వస్మే పూర్వోక్తయేవం విశేషణ విశిష్టాయాం సుపతితో తేషాం అత్తత్తదేవతాః బింబానాం సంపూర్ణనయన సిద్ధ్యర్థం భక్త బృందేషు కృపా దృష్టి ప్రసారణార్థం నేత్రోన్మీలనాఖ్యం కర్మ కరిష్యే. తదద్య హిరణ్యగర్భ ఇది మంత్రేణ పూర్వకల్పితం సువర్ణపాత్రం తామ్రపాత్రమాధాయ తతో మధుకృతం మేనమిత్వా హిరణ్యగర్భైత్యస్య ప్రాజాపత్యసృష్టిపో హిరణ్యగర్భः సమావర్తత అగ్రే భూతస్య జాతః పతిరేకా ఆసీత్ సదా ఆధార కస్మై దేవాయ హవిషా విధేమ. ఓం మధుపాతా ఇత్యస్య మంత్రస్య రఘుగణపుత్రో గౌతమో విశ్వే దేవా గాయత్రీ మధుఘృతమేరణే వినియోగః మధుపాతా ఆరుదాయతే మధుక్షరనిసిద్ధాః మాధ్వేన సంతోషాదేః మధునక్తామృతోసు సోమః మప్పార్తే మధుజ్వరస్తు నః పితా మధుమాన్నో మధుమాన్నస్తు సూర్యః మాదేర్గావో భవంతు నః. గణవత్యేసే బారహస్పత్యో భారద్వాజో జగతే కృతవాతే భవానానాం విష్ణుజార్వే పృథ్వే మధుజే స్వేజాజ ద్యావా పృథివే వరుణస్య ధర్మానా విష్కవితే అజరే భూరే రేతసా. ఓం చిత్రం దేవానా ఇత్యస్య మంత్రస్య ఆంగీరస సూర్యసృష్టిపో చిత్రం దేవానాముదా గాదరే మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యవామృతే అంతరిక్షం సూర్య ఆత్మావిగాదస్తస్తుషస్య. ఓం అగ్నిర్జ్యోతిరితి ఆకృష్టేంద్ర సావర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్యయేన సముదారతేన దేవోయాయ భువనాని పశ్యంత. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతీ దృష్టోపం సంతా పరిష్ట్యా అసిక్రియా వర్ధతే దేవజా దృశ్యా విశ్వమజా. ఓం హిరణ్యగర్భः సమావర్తదాగ్రే భూతస్య జాతః పతిరేకా ఆసీత్ సదాధార పృథివీమాన్ కస్మై దేవాయ హవిషా విధేమ. మధుపాతా ఆరుతాజతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషాభిః మధునక్తామృతోసి సోమధో మప్పార్తి మధుర్మజః మధుర్జోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాన్ అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. घृतवाते भुवनानाम विसृजोर्वी पृथ्वी मधुदुघे शुभेशासा ध्यावा पृथिवी वरुणस्य धर्माना विष्कादिते अजरे भूरि रेतसा. चित्रं देवानामुदा गादुनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगादस्तस्तुषश्च. ओम आदिश्यं वजा सावर्तमानो निवेशयन्नमृतं मर्त्यं च हिरण्ययेन सवितारतया देवोयात् भुवनानि पश्यन्ति. इमं मे गङ्गे यमुने सरस्वति सुविधृष्टा मनुष्यपिता परिष्ण्या अपृथ्व्या मरुद्धते वितस्या दीके नित्यासु
అయ్యా సాయి పవన్ గారు. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతే మదవ్యాసానేతే ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదైవైజమానాయుస్తే దధాతే సంరాజం చ విరాజం చ విశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యామకేతయామాసగం సుధామసే పూర్ణం దధాతే మదవ్యాసానేతే ఏకదా బ్రహ్మణముపహరతే ఏకదేవైజమానాయుస్తేజో దధాతే
हिरण्यवर्णां भरणीं सुवर्णरजतस्वजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः तां मावः जातवेदो लक्ष्मीमनपकामिनीं यस्यां हिरण्यं बिन्देयं नामश्वः पुरुषानहम् अश्वपूर्वां मृगमध्यां हस्तिनादप्रबोधिनी श्रियं देवी ममह्मये श्रीर्मा देवी श्रुषदा तां सोऽस्मितां हिरण्यप्राकारामात्रां जलनीवृतां दर्पयन्ति पद्मेश्वितां पद्मवर्णां तामिहो मह्मये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्ति श्रियल्लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीमस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्थव वृक्षोतभिल्वः तस्य फलानि तपसानुगन्तुमाजान्तराजा सभाख्या अलक्ष्मीः उभयगुणान्यवसतः कीर्तिश्च मणिना सह प्रातर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमर्थिं दधातु मे शुक्तिर्वासामलक्ष्मीर्नाशयाम्यः अभूतिमसमृद्धिं च सर्वान् गुहातु गन्धद्वारां नित्यपुष्टाङ्गरीतिनी ईश्वरी गुं सर्वभूतानां तामिहोपह्मये श्रियम् मनसः कामवापूर्तिं वासस्यमहिमहि पशूनां रूपमन्यस्य महिष्मीश्वरताङ्गिषः कर्तमेन प्रजा भूता मयि सम्भवकर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपस्पृदन्तु दिक्खानि जिह्लीतव मे गुहे निशदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां यष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां मावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अहं रुद्रेभिर्वसु विश्वराम्यहमादित्यैरुतविश्वदेवैः अहं मित्रावरुणो भाभिर्भर्म्यहमिन्द्राग्नि अहमश्विनोभाम् अहं सोमावाहनसंभिर्म्यहं त्वष्टारमुतभूषणं भगम् अहं धारामिद्रवीणं हविष्माते सुप्राप्ये ये यजमानाय सुन्वते अहं राष्ट्री संगमने वसूना चिगतिषी प्रथमा यज्ञयानां ताम्मा देवाव्यादः पुरुस्त्रा भूरिस्ताद्रां भूर्या वेशयन्ति मया सो अन्नावर्तियो विपश्याति यः प्राणीति शृणोत्युक्तम् अमन्तरो मान्तौ भक्षयन्ति स्तुतिस्रोतस्यन्ते दधामि अहमेव स्वयमिदं वदामि दुष्टं देवेभिरुतमानुषेभिः यं कामयेतन्तामुग्रं गृह्णामि तं ब्रह्माणं तं ऋषिं तं सुमेधा
रुद्राय धनुरातानो मिद्ब्रह्मद्विशेषरावे हन्तवा ओ अहञ्जनाय समधं गृणाम्यहञ्जावा पृथिवी आविवेश अहं सूरे पितरामस्य मूर्धन्मयोनिरप्स्वा अन्तःसमुद्रे ततोऽविशिष्टे भुवनानि विश्वोदामोऽन्यां बृहस्पतिस्पृशामि अहमेव वाता इव यावधामाना भुवनानि विश्वा परो दिवापरयेन पृथिव्यै दावादिमहि सम्भवोवा अयाग्रे व्यक्षरायते रुद्रा देव्या अक्षभिः विश्वाधिश्रियोधिता ओर्वप्रामर्जनवतो देव्यो उत्पदाः ज्योतिषा बाधते तमाः निर्वस्वसारमस्मृतोषसं देव्यायति अपेरोहासते तमः सानो अध्ययस्यामयं नितेजा धन्नलक्ष्मीः वृक्षेणारतिन्मयाः निग्रामासो अवीक्षित निपद्वन्तो निपक्षिणः निःशेषेणसुरथिनः यावया अमृगयमयस्तेनौ सुतरा भव उपामापेऽपि शक्तमकृष्टं व्यक्तमस्थिता तुषारुणे वायातया उपादेगा इवाकारं वृणीष्वदोहितर्थिवः रात्रिस्तो मन्नशक्युषे निजमाददाध्रवसमरो नच्छितं दिवो दातं वध्रश्वाजादाशिषे याशस्वन्तमाचकारावसंहनिन्दाते धात्राणि तविषासारस्वती इयञ्चुष्मे भद्रसकायेव रुजत्सानगिरीना तारुषीभिरोर्मिभिः पारावदग्निमवासे सुवृत्तिभिः सरस्वती माविवासे मधीतिभिः सरस्वतीने वनिजोनिवरहयत्यजां विश्वस्य रुषायस्य मायिनाः उदच्छति ध्रुवनीरविन्दो विषमेभ्यो अश्वो वारिणीवती देवी सरस्वती वाजिनीवती नाम विक्रियावतो देवी सरस्वती धरन्नवृत्रदुर्गे वन्दे सरस्वत्यभावाजे शुभाजिनी भूहेवानः सनिम् उदस्यानः सरस्वती घोराहिरण्यवर्तैः प्रज्ञे वस्तु सुस्थितिम् यस्या अनन्तरातिरोरूपते सा न विश्वादिद्विषस्तसोरण्या उतावारी सूर्याः उत प्रिया प्रियासु सप्तस्वा साधुष्टा स्तोम्या भूत अन्तरिक्षं सरस्वती निधस्तात् यशस्ता सप्तभातः पञ्चाजाता वर्धयन्ति पादेव देहव्या भूत प्रियामहिम्ना महिना सुचीकीते द्युम्ने वीरण्या अपसावपस्तामा तथा इव बृहते विध्वने कृतोपस्तुत्या जिगीषा सरस्वती सरस्वत्यभिनाने शिवस्यामावस्वती प्रयासामान आधाका सख्या वेश्या तमात्मक्षेत्र जनानानि गन्मा विष्णोर्नकं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममेरजांसि यो अस्काभायुदुत्तारं सदस्तं निजक्रमानस्त्रे दोर्गायः विष्णुस्तपते वीर्येण मृगोण भीमको जरोगीरिष्टा विक्रमानेश्वरि क्षीयन्ति भुवानानि विश्वा प्रविष्णवेशोषमे तुमन्नागिरिक्षिता मुरुगाया जमुष्णे शरीरं दीर्घं प्रयातं सधस्तमिमेको विमुये त्रिभिरित्वदेवी
मधूना पधान्यक्षीयमाना स्वधया मधुन्ति यौद्रधादो पृथिवी मुदत्यामेको दाधार भुवानानि विश्वा तदस्य प्रियमभिपादो अस्यान्नरो यत्र देवजभो मधन्ति रुक्रमस्य दहि बन्धो रिक्ता विष्णो पदे पारमेव आवां वास्तु ओन्युष्वसिकमध्ये यत्र गावो घोरी शृङ्गा अजासाः हृदोरुधायस्य विष्णु परमं पदमवाभाति धूरी प्रपप्पान्तबन्धासो दिजायते महेशूराय विष्णावे चार्चता दासानो निपर्वादान आभ्य महस्तस्थदुरर्वादेव साधुना वेषमित्ता समरानं शिवेवतो इन्द्रा विष्णो सतपावामरुष्यति यामृत्याय प्रतिधीयमानमिद्विषाणोरस्तूरसरामो रुच्यता तायीं वर्धस्य नक्यस्य भौं सन्निमातरा आनयतिरेतासे बुधे उत्रोगारं परं विदुर्नामा तृतीयमधीरोचने दिवः तदिदस्य भौं गृणीमसेनस्य त्रातुरा वृकस्यामीलुषाः आर्थिवानित्रिभिर्त्रिकामभिरुक्रमष्टोर्गायाय धीमसे द्वे इदस्य क्रमाणे स्वधृशो भिक्त्याजमर्त्यो भरण्यति गिरादादर्हिमयस्तनवदयन्तः पदत्रिणाः चतुर्भिः साकन्नापतिं च नामाभिश्चक्रण्यवृत्रं व्यतीङ्ग्रवे विपद सहस्रारोरो विमानरुक्वाभिर्युवा कुमारः प्रत्येत्याहवम् भवामित्रो न सेव्यो घृतासो दुर्विभो तद्युम्नजे भजा ओ सप्रथाः आदे विष्णु विदिशाचिदर्ध्यस्तोमो यज्ञश्चराध्यो हविष्माता यः पूर्व्याय वेदसे न बीजसे समज्जानजे विष्णवे तदाशति यो धातमस्य महतो महि प्रवत्स्य दुश्रवोभिर्युज्यं चिदभ्यासतो तमस्तोतार पूर्व्यं यथा विधरुतस्य गर्भं जनुषा पिपर्तना आस्या जानन्तो नामादित्ववर्तनमहस्ते विष्णो सुमतिं भाजामहे तमस्य राजा वरोनस्तमश्विना क्रतुं सजन्तमारोतस्य वेदसाः आधारदक्षामुत्तममाहर्विदं मृदं च विष्णुः सखीमाङ्गवोर्नुते आजो विवाजा सचता आजदेव्य इन्द्राज विष्णुः सुकृते सुकृतारः वेधा आजिन्वत्शतस्त आर्यामृतस्या भागे इदामानमाभाजतु आते पितरमरुतां सुम्नमे एतु बाणः सूर्यस्य सन्दृशो जुजोता अभिनो वीरो अर्वादिक्षमेध प्रजाय महिरुद्र प्रजाभिः अतो देवा आवन्तु नो यतो विष्णुर्विचक्रमे दिव्या सप्तधामाभिः विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समोऽनवस्तमां शुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अधाभ्यः अथो धर्मानि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पश्वसे यज्ञस्य युध्यः सखा विष्णो परमं पदं सदा पश्यन्ति सोरजाः दिवेव चक्षुरातातं तद्विप्रासोऽपि पञ्जवो जागृवां सस्समिन्धते विष्णार्यत्परमं पदम् अडप्पार शुक्लयजुर्वेदम् ఓం ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం సమిధాగ్నిందో वस्यत कृतैर्बोधयतातिथिम् आस्मिन् हव्याजोहोतना सुसामिद्धाय शोचिषे घृतं तीव्रञ्जोहोतना अग्नये जातवेदसे
तन्त्वा समिद्भिरङ्गिरो घृतेन वर्धयामसि बृहच्छोचाय विष्ठ्या उपत्वाग्ने हविष्मादीर्घृताचीर्यन्तो हर्यता जुषस्व समिधो मम भूर्भुवस्वर्योरिव भूम्ना भूमिरिव वरिम्ना तस्यास्ते पृथिवीरेव यजने पृष्ठेमन्नादमन्नाद्यायादाढे आयङ्गौ पृष्णेरक्रमेदसादन्मातरम् पुरः पितरं च प्रयन् स्वाहा अन्तश्चारतिरोचनास्य प्राणादापानति व्यख्यन्महिषो दिवम् त्रिग्गाशत्थामविराजति वाक्पातङ्गायाधीयते प्रतिवस्तोरहद्युभिः अग्निज्योतिषन्वा वायुमतीं प्राणवातीं स्वर्ग्याग्स्वर्गायोपादधामि भास्वातीम् अग्निर्ज्योतिर्ज्योतिरग्निस्वाहा सूर्यज्योतिषन्वा वायुमतीं प्राणवातीं स्वर्ग्याग्स्वर्गायोपादधामि भास्वातीम् सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यस्वाहा सजोर्देवेन सवित्रा सजोरात्रिन्द्रावत्या जुषाणो अग्निर्वेतु स्वाहा सजोर्देवेन सवित्रा सजोरुषसेन्द्रावत्या जुषाणः सूर्यो वेतु स्वाहा इह पुष्टिं पुष्टिपतिर्दधात्विह प्रजागारामयतु प्रजापतिः अग्नये गृहपातये रयिमते पुष्टिपतये स्वाहा अग्नये नादायान्नपतये स्वाहा अनमित्रं मे अधरागानमित्रमुदक्रुधि इन्द्रानमित्रं पश्चान्मे नमित्रं पुरस्कृधि इन्द्रः पश्चादिन्द्रः पुरस्तादिन्द्रो अस्माभिपातु विश्वतः इन्द्रो जिघाग्सतां मनाग्स्य विशोचेनाव्यस्यतात् समिदासि समिद्धो मे अग्ने दीदिः समेत्थाते अग्ने दीद्यासम् उपप्रयन्तो अध्वरं मन्द्रं वोचेमाग्नये आरे अस्मे च शृण्वते अग्निर्वोर्धा दिवः ककुत्पतिः पृथिव्या अयम् अपागारेताग्सि चिन्वति उभावामिन्द्राग्नि आहुवध्या उभाराधासः सहमा आदयध्यै उभादाराशाग्रायीणामुभावाजस्य सातये हुवेव अयन्ते योनिर्यो यतो जातो अरोचथा तञ्जानन्नग्न आरोहाथा नो वर्धयारयिम् अयमिह प्राथमोधाय धातृभिर्होताय जिष्ठो अध्वरेष्वीद्याः यमप्नावानो भृगावो विरुरुचुर्वनेषु चित्रं विभ्रं विशिषे वीशे अस्य प्रत्नामनद्युदग् शुक्रन्दो दुह्रे अह्रायः पयः सहस्रसामृषिम् तनोपा अग्नेसि तन्वं मे पाह्यायुर्दा अग्नेस्यायुर्मे देहि वर्चोदा अग्नेसि वर्चो मे देहि अग्नेयन्मे तन्वा ऊणं तन्म आप्रोणा इन्धानास्त्वा शतगाहिमाद्युमन्तर्गा समीधीमहि वयस्वन्तो वयस्कृतगा सहस्वन्तः सहस्कृतम्
अग्ने सपत्नदम्भनमदब्धासो अदाभ्यम् चित्रावसो स्वस्तिते पारमाशीया सन्त्वमग्ने सूर्यस्य वर्चसा गथाः समुषीणाग्रस्तुतेन संह्रियेण धाम्ना समहमायोषा संवर्चसा संव्रजया संज्ञरायस्पोषेण क्विशीया अन्धस्थान्धो वो भक्षीयमहस्तमहो वो भक्षीय ऊर्जस्थोर्जं वो भक्षीय रायस्पोषस्थरायस्पोषं वो भक्षीय रेवातीरमध्वमस्मिन् योना अस्मिन् गोष्ठेऽस्मिन् क्षयेऽस्मिन् लोके इहैव स्थितो मापागाता सग्गाहितासि विश्वरूप्योर्जामावीशगौपत्येन उपत्वाग्ने दिवे दिवे दोषास्तर्थिया वयम् नमो भरन्त एमासि राजन्तमध्वराणाङ्गोपामृतस्य दीदीविम् वर्धमानग्स्वेदमे स नः पितेवासूदवेग्ने सोपायनो भाव स च स्वानस्वस्तये अग्ने त्वन्नो अनन्दाभ उतद्राता शिवो भावावरोध्याः वसोरग्निर्वसश्रवा अच्छानक्षद्युमत्तामग्गारयिन्दाः तन्द्वाशोदिष्ठति दिवः सुम्नाया नूनमीमहे सखिभ्यः स नो बोधिश्रुति हवा पुरुष्यानो अघायतः सामस्मात् इल एह्यलीत एहि काम्य एहि मयैव कामधराणं भूयात् सोमानगस्वराणं कृणुहि ब्रह्मणस्पते कक्षीवन्तय्य औषिजः यो रेवान्यो आमे वहावासुवित्पुष्टिवर्धनः सनस्ति शक्तुयस्तुरः मानः शग्गासो अराशो धूर्तिः प्रणमर्यस्य रक्षाणो ब्रह्मणस्पते महित्रीणामवोस्तुद्युक्षं मित्रस्य आर्यं नः दुराधर्षं वरुणस्य न हि तेषामाचरणाध्वा सुवारणेषु ईशे रिपुरखशग्गासः तेः पुत्रासो अदिते प्रजीवसे मर्त्याय ज्योतिर्यच्छन्यजस्रम् कदाचनस्तरीरासिरेन्द्रासश्यसिदाशुषे उपभोपेन्नुमाघबन्धूय इन्नुते दानन्देवस्या पृच्यते परीते दूलभो रथोऽस्मा अश्नोतु विश्वदाः ये रक्षासिदाशुषाः समिद्धो मा समर्थय प्रजया च धनेन च भूर्भुवस्वस्सु प्रजाः प्रजया भूयासम् सुवीरो वीरैः सुपोषः पोषैः नर्य प्रजां मे पाहि शग्गस्य पशून्मे पाहि आगन्म विश्ववेदसमस्मभ्यं वसुवित्तामम् अग्ने सम्रालभिद्युम्नमभिसह आयच्छस्व अयमग्निर्ग्रहपातिर्गार्हपत्यः प्रजावान् वसुवित्तामः अग्ने गृहपतेभिर्युम्नमभिसह आयच्छस्व गृहमाभिभीतमावे पद्भवोर्जं बिभ्रात एवासि ऊर्जं बिभ्रद्भः सुमनाः सुमेधा गृहाणे मिमनसा मोदामानः येषा मध्ये प्रवसन्येषु सौमनसो बहुः गृहानुपह्वयामहे तेनो जानन्तु जानतः उपाहुता इह गाव उपाहुता अजावयाः अथो अन्नस्य कीलाल उपाहुतो गृहेषु नः
क्षेमाय वर्षान्त्ये प्रपद्ये शिवग्गशग्मग्गशय्योः प्रखासिनो हवामहे मरुतश्च रिषादासः करम्भेन सजोषा सह यद्ग्रामे यदरण्ये यत्सभायां यदिन्द्रिये यदेनश्च कृमा वयमिदं तदवा यजामहे स्वाहा मोषूना इन्द्रात्रा भृत्सु देवैरस्तिष्मादेशुष्मिन्नभयाः महर्षिर्यस्यामीहुषो यव्याः विष्मातो मरुतो बन्धाते गीः अग्रं कर्म कर्म कृतः सह वाचा मायो भुवा देवेभ्यः कर्म कृत्वा स्तं प्रेता स च भुवः अवाभृथनिचुम्बुननिचेरुरासिनिचुम्बुना अवादेवैर्देवकृतमेनो यासि शममर्त्यैर्मर्त्याकृतं पुरुधाव्नो देवऋषस्वाहि पूर्णादर्विपरापत सुपूर्णा पुनरापाता वस्ने विग्रीणावः इषमोर्जगशजक्रतो देहि मे ददामि ते देहि ते दधौ निहारन् निहारामि ते निहारन् निहारासि मे स्वाहा अक्षन्नमीमदन्तह्यवप्रिया आधूषता अस्तोषतस्वभानवो विप्राणविष्ठया मकीयो जान्विनिन्द्रते हरि सुसन्दृशन्त्वा वयं मघावन्वन्दिषीमहि प्रणोनं पूर्णमन्धुरस्तुतो या शिवशां अनुयोजान्विन्द्रते हरि मनोन्बाहो वामहेनाराशृगासेन स्तोमेन पितॄणां च मन्माभिः आना एतु मनः पुनः कृत्वे रक्षाय जीवसे ज्योक्ष सूर्यं दृशे पुनर्नः पितरो मनो ददातु दैव्यो जनाः जीवं व्रातग्गासचेमहि वजग्गासोमव्रते तव मनस्तनूषु विभ्रातः प्रजावन्तस्तचेमहि एष ते रुद्रभागसहस्रस्राम्बिकया रञ्जोषस्व स्वाहा एष ते रुद्रभाग आकृस्ते पशुः अवारुद्रवादे मह्यवादेवन्त्र्यम्बकम् यथा नो वस्या संस्करद्यथा न श्रेया संस्करद्यथा नो व्यवसाययात् भेषजम देवपतिवासयेत् यदा मण्डपमध्यवेद्यां सर्वतो भद्रासन धान्यपञ्चापरे सारकाष्ठभूता प्राक्शिरां सुपट्टां शय्यानिधाय तदुपरि ओर्णावृतं सन्तृसानुरामे स्वासस्तं देवेभ्यो गन्धर्वस विश्वावस यजमानस परिधरेढ ईडितः इदमन्त्रेण रत्नकम्बळमास्थीर्य परुपुनु ताकंడి रत्नकम्बळमास्थीर्य तत्र अक्षतै स्वस्तिकमालिख्य अक्षतलतोటి స్వస్తిక యంత్రం గీయండి ప్రాగాన్ కుషానాస్థీర్య పుష్పాడి చవిన్యస్య కాస్త పుష్పాలు వేయండి యాగశాలలో పుష్పాలు ఉన్నాయి కదా ఆ పుష్పాలు తీసుకురండి శయ్యాయాపరతః పూర్వాదిదక్షో హేతాన్ భోజయేద్ ఓం భవాయ దేవాయ నమః అయ్యా తూర్పు నుంచి పుష్పాలు వేస్తూ ఉండాలి ఓం భవాయ దేవాయ నమః ఓం దక్షిణే ఓం భవాయ దేవాయ నమః పశ్చిమే సర్వాయ దేవాయ నమః ఉత్తరే ఈశాన దేవాయ నమః పశుపతయే ఆగ్నేయ पशुपतेर्देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम उग्राय देवाय नमः ओम भीमाय देवाय नमः